మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ మనకి డిసెంబర్ 17th ఈరోజు అండ్ డిసెంబర్ 19th వచ్చేసరికి మనకి కంప్లీట్లీ ఆన్ స్క్రీన్స్ మీద వచ్చేసరికి అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది. సో ఇంతకీ ఈ మూవీ చూసే ముందు కంప్లీట్లీ అసలు తెలుసుకోవాల్సినటువంటి స్టోరీ ఏంటి, అసలు ఆన్ స్క్రీన్స్ మీద ఈ మూవీ ప్రిఫర్ చేయడానికి ఏ థీమ్, ఏ కేటగిరీ పర్సన్స్ అయితే ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయొచ్చు, ఇలాంటి మరిన్ని డీటెయిల్స్ అన్ని, అలాగే ఈ మూవీలో మనకి అంతకు మించి చూడబోతున్నటువంటి సీన్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో నా విండోస్ ఈజీగా అండ్ ఫాస్ట్గా అయితే మీరు వాచ్ చేయొచ్చు. ఇక మెయిన్లీ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే 2009లో రిలీజ్ అయినటువంటి అవతార్ మూవీ ఫస్ట్ మెయిన్ భయ్య. ఇప్పటి వరకు ఆ లెవెల్ గ్రాఫిక్స్ అనేది మనం ఇప్పటిదాకా చూడలేదు. ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేసేంత దానికన్నా అంతకు మించి అయితే మనకి అవుట్పుట్ అనేది ఇచ్చారు అవతార్ మూవీతో. సో ఈ మూవీ మెయిన్ థీమ్ వచ్చేసరికి దేశంలో, అదే మన భూమి మీద ఉన్నటువంటి హ్యూమన్స్ అందరూ కలిసి అయితే భూమి మీద ఉన్నటువంటి రిసోర్సెస్ తగ్గిపోవడం వల్ల సో ఆల్టర్నేటివ్ ఎర్త్ని ఎతుకుతున్న టైంలో మనకి ఈ పాండోరా అనేది ఒక ఎర్త్ లాంటిది ఒకటి అయితే కనిపిస్తుంది. సో అక్కడ మనం జీవించవచ్చు అని కన్జంప్షన్ మనం నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఆల్రెడీ నవి అని చెప్పి ఒక జాతి అనేది ఉంటుంది. సో అదే మన అవతార్ క్రియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళైతే ఉంటారు. సో వాళ్ళలో కలవడానికి మనోళ్ళైతే కొన్ని అవతార్ క్యారెక్టర్స్ అనేది టెక్నాలజీతో ఇన్బిల్డ్ చేసి సో అక్కడికి వెళ్ళడం జరుగుద్ది. అండ్ అక్కడ మన హీరో కొంచెం ఫిజికల్లీ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి సో అక్కడికి వెళ్ళేసరికి మనోడు అవతార్ క్యారెక్టర్ అనేది తీసుకొని అండ్ కంప్లీట్లీ మూవీ ఎండింగ్లో మన హ్యూమన్స్తో కొంచెం ఫైట్ చేసిన తర్వాత కంప్లీట్ అవతార్ క్యారెక్టర్లోనే ఉండిపోవడం జరుగుద్ది. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ మూవీ ఏదైతే అవతార్ వే అండ్ వాటర్ ఉందో మనకి 2022లో రిలీజ్ అయింది. సో ఈ మూవీలో ఏంటంటే మన వాళ్ళు మళ్ళీ ఫైట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ వల్ల ఆ యొక్క పాండోరాకి ఏదన్నా బ్యాడ్ క్రియేట్ అవుతుందని చెప్పి సో మన వాళ్ళు ఏంటంటే దాన్ని అసలు ఎకో సిస్టమ్ హ్యాబిటేట్ని వదిలేసి సో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ లెవెల్ అంటే మైగ్రేట్ అవుతారని చెప్పుకోవచ్చు ఈ యొక్క మూవీలో. సో ఆ పాండోరాలోనే మైగ్రేట్ అవుతారని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అయితే వాళ్ళు వెళ్ళినటువంటి వేరే దగ్గరికి ఏదైతే కంప్లీట్లీ వాటర్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు మనమైతే. సో ఆ యొక్క హ్యాబిటేట్ కానివ్వండి, ఎకో సిస్టమ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి తెగ కానివ్వండి, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ప్లేస్‌లో ఉన్నటోళ్ళు ఇంకో ప్లేస్‌కొచ్చారు. బట్ ఇక్కడ హ్యాబిటేట్ ఇక్కడ ఉన్నటువంటి తెగ ఏదైతే ఉందో సో అక్కడి దాకా చూసినట్టు వేరు. బట్ ఇక్కడ చూసినటువంటి తెగ వేరు. సో ఈ వేలో ఎలా ఉంటదంటే కంప్లీట్‌లీ వాటర్ థీమ్‌లో అయితే ఉంటది మనకి. సో బిట్‌లో చెప్పాలంటే ఇదంతా ఫారెస్ట్ థీమ్‌లో ఉంటే ఇదంతా వాటర్ థీమ్‌లో ఉంటది. సో వాళ్ళ హ్యాబిటేట్ గాని, వాళ్ళ ఎకో సిస్టమ్ గాని అంతా వాటర్ సీలో అనేది మిక్స్ అయ్యి ఉంటది. సో ఆ హ్యాబిటేట్‌కి వీళ్ళని అక్కడ ఉండడానికైతే అడుగుతారు. సో వాళ్ళు ఓకే జేస్తారు. సో ఆ విధంగా మనకి వే ఆఫ్ వాటర్ అనే కాన్సెప్ట్‌తో ఈ యొక్క మూవీ అనేది ముందుకెళ్తుంటది. బట్ ఆ మూవీ అనేది కూడా కంప్లీట్‌లీ ఎండ్ అయింది. మళ్ళీ ఏదైతే 1లో మన హ్యూమన్స్ ఉన్నారో సో వాళ్ళు అటాక్ చేయడం వల్ల మళ్ళీ ఆ మూవీలో కూడా ఫైట్ చేయాల్సొస్తది. సో కంప్లీట్‌లీ మూవీ ఎండ్ అయిన టైంకి వాళ్ళ సన్‌ని కూడా, మన హీరో సన్‌ని కూడా అయితే మిస్ అవుతాడు. సో ఆ విధంగా మూవీ అనేది ఎండ్ అవుతది. సో నేను మీకు కంప్లీట్‌లీ మీరు మూవీ చూసినోళ్ళకైతే నేను చెప్పింది చాలా క్లారిటీగా అర్థమై ఉంటది. వన్స్ మీరు మూవీ చూడకపోతే ఫస్ట్ 2 మూవీస్ చూసిన తర్వాతే నా వీడియో చూడండి. మీకు క్లారిటీ వస్తది ఖచ్చితంగా. ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి 2 పార్ట్స్ ఒక ఎత్తైతే, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్నటువంటి థర్డ్ పార్ట్ ఏదైతే ఫైర్ అండ్ యాష్ ఉందో సో దీని థీమ్ కంప్లీట్‌లీ చేంజ్ అయిపోతుంది. అండ్ మనకి 1లో ఏదైతే ఫారెస్ట్ థీమ్‌లో చూపించారో, 2 వచ్చేసరికి వాటర్ థీమ్‌లో చూపించారు. ఇప్పుడొచ్చేసరికి ఫైర్ థీమ్‌లో చూపిస్తారు. సో మేబీ మనకు 1, 2లో ఏదైతే మనం థీమ్ అనుకున్నామో వీళ్ళు మైగ్రేట్ అవుతా వచ్చారో ఫ్యామిలీ ఏదైతే ఉందో మన హీరో ఫ్యామిలీ అనుకుంటే, ఇక్కడ 3 పార్ట్‌లో చూపించినటువంటి ఫైర్ థీమ్ ఏదైతే ఆ యొక్క క్యారెక్టరైజేషన్ కానియండి, ఆ తెగ వాళ్ళున్నారో సో వీళ్ళు దీనికి చాలా యాంటీగా ఉన్నారు. అంటే ఏదైతే నవీ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటారో సో వాళ్ళకి కొంచెం తెగగా ఉన్నారు. ఈ 2 డిఫరెంట్ పీపుల్‌కి కొంచెం వీళ్ళైతే డిఫరెంట్ యాంటీలో ఉన్నారు. అండ్ అలాగే మన విలన్ చేతులతో మన విలన్‌తో అయితే చేతులు కలపడం జరిగింది. సో ఇంక ఈ మూవీ ఏ విధంగా పోతద్ది అండ్ ఈ మూవీలో మన హైలైటెడ్ షాట్స్ ఏందనే విషయానికొచ్చినట్లయితే ఈ మూవీ కంప్లీట్‌లీ వాల్కనోస్, ఫైర్ సంబంధించి ఫైర్ థీమ్ ఏదైతే ఉంటదో మీరు సో రెడ్డిష్ థీమ్‌లో అయితే ఈ యొక్క మూవీని అయితే ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు ఆన్ స్క్రీన్స్ మీద. అండ్ ఈ మూవీలో మనకి ఏదైతే ఫస్ట్ పార్ట్‌లో చూపించినటువంటి సెకండ్ సన్ ఉన్నాడో సో కొంచెం బిత్తరగా చూపిస్తుంటారు. బట్ అతనైతే ఇంకా హైలైటెడ్ ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నట్టు అండ్ అలాగే కొడుకుని మిస్ అయిన తర్వాత మన హీరోయిన్ కూడా హైలైటెడ్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్స్‌ని, తన బ్రేవ్‌నెస్‌ని హైలైట్ చేస్తూ అయితే మనకి రిలీజ్ అయినటువంటి ట్రైలర్‌లో అయితే ఉండడం జరిగింది. సో ఈ మూవీలో మనకి మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ది మూవీ మొత్తంలో అయితే హెవీ ఫైట్ సీక్వెన్సెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనకి ఇన్‌బిల్ట్ 3డీలో రిలీజ్ చేశారు కాబట్టి కంప్లీట్‌లీ జేమ్స్ కెమెరాన్ 3డీ మీద మెయిన్‌లీ ఫోకస్ పెట్టారంట. సో ఎవరైనా మూవీని ప్రిఫర్ చేయాలనుకుంటే ఫస్ట్‌లోనే
3డీ ప్రిఫర్ చేయండి. 2డీతో కంపేర్ చేసుకుంటే 3డీ అనేది బెస్ట్ ఉంటది కాబట్టి. అండ్ ఇంకా మెయిన్ చూసుకున్నట్లయితే ఈ మూవీ అనేది స్టోరీ ఎండ్ అవ్వదా అనే విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ ఎండ్ అవ్వదు. ఇంకా ఫ్రాంచైజ్ ఇలా పోతానే ఉంటది కాబట్టి సో ఈ మూవీ ఫైనల్లీ ఏదైనా ఇన్‌బిల్ట్ కొత్త స్పైసీనెస్‌తో మూవీని ఎండ్ చేద్దాం అనే టీమ్ అయితే అనుకున్నారంట. సో ఈ మూవీలో ఎండింగ్‌లో కూడా ఒక స్పైసీనెస్‌తో మూవీని అనేది కూడా ఎండ్ చేశారంట. అది మీరు ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేసినప్పుడైతే మీకు క్లారిటీ వచ్చేస్తది. ఇంక మెయిన్ చూసుకున్నట్లయితే ఈ మూవీ డీటెయిల్స్ వైస్ చూసుకున్నట్లయితే ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ఎందుకు ప్రిఫర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా కంప్లీట్‌లీ ఇప్పటిదాకా ఏ మూవీ వచ్చినటువంటి వీఎఫ్ఎక్స్ అయినా గానియండి 'అవతార్' కన్నా తక్కువే అనేటట్టయితే అందరూ చూస్తారు. ఎందుకంటే ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ షాట్స్ గానియండి, గ్రాఫిక్స్ గానియండి, ఆ యొక్క ఎలివేషన్ షాట్స్ గానియండి, అండ్ ఆ యొక్క క్యారెక్టర్ డిజైనేషన్ గానివ్వండి, సో టాప్ టు బాటమ్, పిన్ టు పిన్ వరకు అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. సో అందరికీ జేమ్స్ కెమెరాన్ అంటే ఆ రీతిలో అయితే ఉంటది. సో ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయడానికి ఇంతకన్నా మంచి టాపిక్ అయితే నేనైతే చెప్పను. సో డిసెంబర్ 19థ్ ఫ్రైడే మనకైతే ఈ మూవీ ఆన్ స్క్రీన్ మీద పడబోతుంది. సో మన ఛానెల్‌లో రివ్యూ అనేది ఖచ్చితంగా మనమైతే ఆఫ్టర్‌నూన్ 12 లోపు అయితే చెప్పేసుకుందాం. సో ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్, టేక్ కేర్ అగైన్.